అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సుమాడా అస్సలు తగ్గేదేలే. ఈటీవీ విన్ లో ఎన్నో సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ సినిమాలు వచ్చాయి. అదే కోవలోకే చెందుతుంది కానిస్టేబుల్ కనకం. మరి కానిస్టేబుల్ కనకం టీం ని ఆహ్వానించేద్దామా? ఇన్వైటింగ్ ద వన్ అండ్ ఓన్లీ రాజీవ్ కనకాల గారు, అలాగే వర్ష బొల్లమ్మ, మేఘలేఖ, ప్రేమ్ సాగర్, డైరెక్టర్ ప్రశాంత్ అండ్ రమణ భార్గవ. కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 కాదే అమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. అందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు, ఒక్క కుర్రాడు తప్ప. ఇక్కడెక్కడో కాళ్ళ వాసన వస్తుందా మీకు? వాళ్ళందరూ మన అమ్మాయితో సమానం. మీరు అలా అనుకుంటున్నారా? అదిగో వాళ్ళ చేత అనిపించు. వాళ్ళలా అనుకున్నా అనుకోలేదు, నీకోసమే తయారు చేశాను కార్బన్ డైఆక్సైడ్. వాళ్ళలో ఎవరైనా అలా ఫీల్ అయ్యి నాకు అంటే ఓకే, నేను డన్. చూడండి అమ్మా, మీకు నా మీద ప్రేమ ఉన్నట్టయితే అందరూ కలిసి ఒకసారి రాజీవ్ అంకుల్ అనండి. రాజీవ్ బావా. ఇక్కడ మీరే కాకుండా మన ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, ఆయన్ని కూడా ఒకసారి పిలిచేద్దాము. సాయిబాబా గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి సార్. ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం గారు, మీరేం ఘనకార్యం చేశారు? ఆ అడవుల్లోకి వెళ్ళొద్దని చెప్పారు, మీరు వెళ్ళారా? ఆవిడ ఎప్పుడు అడవుల్లోనే ఉంటుంది. మెట్యూర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. జనరల్లీ ఆయన చాలా మితభాషి, చాలా సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఆయన మైక్ పట్టుకొని మాట్లాడింది సంఘటనలు చాలా అరుదుగా లేవు. మీ అందరి విషెస్ కావాలి ఈ సినిమా సక్సెస్ అవటానికి. ఆయన చాలా అరుదుగా మాట్లాడతారు అన్న దానికి మీకు సాక్ష్యం దొరికిందా? మైక్ ఇక్కడ పెట్టారు ఆయన. ఈ రెండు ఐటమ్స్ లో నుంచి ఏదో ఒకటి తీసుకోండి. ఎవరికి ఇవ్వాలనా? అదేంటి ఎదురుగా అవును, ప్రేమ్ సాగర్ గారు ఏంటి నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారన్నట్టున్నారు? నేను యాక్టివ్గా ఉన్నాను మేడం. లేదు, ఎందుకో నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి నేను అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు అర్థమైపోయింది, ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అంటే ఈ అమ్మాయి తప్పిపోయింది, ఈ అమ్మాయిని వెతుకుతూ ఈ అమ్మాయి కేసు హ్యాండ్ ఓవర్ చేసింది, అక్కడి నుంచి ఏం జరిగింది అనేది మనకి. ఓకే డన్. రేపు పొద్దు నువ్వు ఈ డీకోడ్ చేసిందంత తప్పంటే నువ్వు ఎంత ఇస్తావు మాకు? నేనేం చెప్పట్లేదే ఇస్తానని. మరి ఇప్పుడు చెప్పావు కదా. నేను 1000 అబద్ధాలు చెప్తూ ఉంటాను, నేను అందులో ఇదొకటి. ఓకే అయితే. ఓకే, సో మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి గేమ్ ఆడబోతూ ఉన్నారు. మిస్టర్ రాజీవ్, మీ టీం ఇటు తీసుకొని రండి. రమణ గారు, మీ టీం అటు. మీరు టామ్, మీరు జెర్రీ. ఓకే, టామ్ టీం రెడీ? చూసారా ఎంత అద్భుతంగా మనల్ని పోల్చిందో టామ్ అని. వాళ్ళని జెర్రులతో పోలుస్తుంది. జెర్రుల్లో ఉండకండి. టామ్ అండ్ జెర్రీ టీం రెడీ? మొత్తం ఇందులో 4 రౌండ్లు ఉన్నాయి, కానీ రౌండ్స్ అన్ని కూడా టైం మీద డిపెండ్ అయి ఉంది. జీవితంలో ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేము. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాం. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. దోచే రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పినటువంటి సమాధానాలు మా దగ్గర ఉండేటువంటి సమాధానాలతో మ్యాచ్ అవుతే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. సుమ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? రాజీవ్
టామ్ టీమ్, జెరీ టీమ్ రెడీ? ఓకే, సో ఫస్ట్ మనం టామ్ టీమ్ తోనే మొదలు పెట్టేద్దాము. మీ ముగ్గురులో కల్లా చాలా తెలివైన వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరు ఇక్కడికి రండి. మీ ఇద్దరు నేను ఒప్పుకోను, మా ఆయనకు చాలా తెలివితేటలున్నాయి. అమ్మో, వెబ్ సిరీస్ కి డైరెక్టర్ బ్రెయిన్ ఆయనే, తర్వాత మరి నడిపించిన. ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తున్నారంటే నీకు తెలివితేటలు లేవని నువ్వు ఒప్పుకుంటున్నావా? మీరు ఇక్కడి నుంచి మనకు గట్టిగా చెప్పేయండి. నీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నాలాంటి స్మార్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. మిమ్మల్ని హెల్ప్ చేయడానికి ఇటువైపు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? టీమ్ జెరీ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. రెడీ? ఓకే, రెడీయా? మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పడానికి 90 సెకండ్స్ టైం ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. స్నేహితులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అప్పులు. అప్పులు. రైట్ ఆన్సర్. ఆల్కహాల్. ఆల్కహాల్. 13 రైట్ ఆన్సర్. బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీలు. బర్త్డే సెలబ్రేషన్ 14 రైట్ ఆన్సర్. గొడవ. గొడవలు. గొడవలు 3 రైట్ ఆన్సర్. సినిమాలు. సినిమాలు. సినిమాలు నంబర్ 5 రైట్ ఆన్సర్. ట్రిప్పులు. ట్రిప్పులు. టూర్స్ నంబర్ 2. బైక్ రైడ్. బైక్ రైడింగ్ లేవు. కాలేజ్. కాలేజ్ స్కూల్ 11 రైట్ ఆన్సర్. కంబైన్ స్టడీస్. కంబైన్ స్టడీస్ లేవు. షేరింగ్ రైట్ ఆన్సర్ 7. అమ్మాయిలకు బీట్ కొట్టడం. అమ్మాయిలకి బీట్ కొట్టడం లేదు. ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే 15 రైట్ ఆన్సర్. ఇన్స్టాగ్రామ్. జెలసీ. ఇన్స్టాగ్రామ్ లేదు. $9,10,000 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాము. నంబర్ 1 సహాయం. ఫ్రెండ్షిప్ అంటే సహాయం చేయడం. నైట్ రైడ్స్. అవునా? ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మేము చెప్పిన తర్వాత కూడా అవి రాకుండా మేము చేయలేదు చెప్పలేదు అంటున్నారు. ఇది మీరందరూ చూస్తున్నారు. సుమా అడ్డా అనే ప్రోగ్రామ్. రిలాక్స్, బీపీ హై అయిపోతుంది. నైట్ రైడ్స్ అంటే ఇచ్చేయండి అమ్మా, ఇచ్చేయండి. అలగడం. రహస్యాల. సాక్షి సంతకం. అంటే ఫ్రెండ్షిప్స్ కోసం వేరే వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళి సాక్షి సంతకాలు పెడుతూ ఉంటారు. ఓకే. గాసిప్స్. నైట్ రైడ్స్ 60,000 కూడా మీకు కలిపి 9,70,000 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే మీకు జాతకాలు చెప్పబడును. ఇప్పుడు నేను జాతకాలు చెప్పిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నా దగ్గర జాతకాలు చెప్పించుకున్న వాళ్ళే. వాళ్ళు ఏ రోజైనా సరే సాయంత్రం 5 వెళ్ళిపోవాలి అంటే ఆ రోజు నా దగ్గర జాతకం చూపించుకుంటారు, వెళ్ళిపోతుంటారు వాళ్ళు 5. అమ్మా, ఎవరు రాలేదా ఇంకా జాతకానికి? అచ్చా, మీరా? రండి. ఒక్క నిమిషం, చాలా మంది వచ్చేసారు. సరే చెప్పండి, మీరు ఏమైనా అడ్రస్ వెతుకుతూ వచ్చారా ఇక్కడికి? జాతకమేనా? యాక్టింగ్ అంటే పిచ్చి మేడం. మాట రాదు. మాట తడబడి ఒక్కసారి చెయ్యి చూపించండి. బాగా అడిగారా? చెయ్యి వాడ. నార్త్, ఈస్ట్, వెస్ట్. నీ జాతకం మహర్జాతకం అండి బాబు. అసలు ఈ రోజు మీరు వచ్చినటువంటి వేళ విశేషం ఏంటో గానీ మీరు డైలాగ్ అనర్గళంగా చెప్పేస్తారు. మీకు రావట్లేదు కదా మాట? ఇప్పుడు వస్తుంది చూడండి. రెడీ? 1, 2, 3. లంక మీదకి దండెత్తి వచ్చిన ఎందుకు? సీతను అమరించిన దోషమా? అమాయకురాలైన సోదరి శూర్పణఖను ముక్కు చెవులు కోసి దండించి చావలేక బతకలేక నా సోదరి చీకట్లో ఆవిడ పడే వేదన, ఆవిడ పడే బాధ, అందుకే నీ భార్యను అపహరించినాను. ఆవిడ పడిన బాధ ఏదో నీవు అనుభవించవలసినదే. రామా నేను ఇలా చెయ్యి చూసానో లేదో మీకు డైలాగ్ ఎలా వచ్చేసింది? గూగుల్ పే చేసేసి వెళ్ళండి. అలాగే. రామ్మా, రా. ఏం చేసావమ్మా? బ్లెస్సింగ్. అదేదో వైరల్ వయ్యారి స్టెప్ లా ఉంది.
చూపించమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకో నా అదృష్టం కలిసి రావట్లేదు, నా లక్కే బాలేదు అనుకుంటున్నా. రమ్మని చెప్పు. మీరు ఈ రోజు నా దగ్గరకు వచ్చినటువంటి ఈ వేళ విశేషం ఏమో కానీ నీకు డబ్బులు కలిసి వస్తాయి అంతే. ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. మీరు చెప్పింది నిజమైతే మీకు 500 రూపీస్ ఇస్తాం. నువ్వు కోట్ వస్తే నాకు 500 రూపీస్ ఇస్తుందా? ఎక్కడ దొరికిన సంతరా ఇది? అమ్మ మీరు చూడనీకి చదువుకునే దానిలా ఉన్నారు, ఒకసారి చూడరా. నాకు కొంచెం వాటర్ తీసుకొస్తాను. మీరు చెప్పింది నిజమే, దీంట్లో డబ్బులు ఉన్నాయి. చూసావా? దొరికింది. ఓ హెల్ప్ చేయండి, మీకు 500 కావాలి కదా. బాగా గట్టిగా కట్టినట్టున్నారు. నేను చెప్పింది నిజమే. అతను ఫస్ట్ నీ చేతిలో ఒక కవర్ ఇచ్చాడే, అందులో ఉంది 1,00,000 రూపాయలు. నువ్వేమో చెత్త కాగితాలు ఏరుకున్నావు. నెక్స్ట్ ఎవరమ్మా? ఎవరు? హలో అండి. హలో అండి. మాకు పిల్లలు పుట్టకూడదండి. నువ్వు ఒక ఇంట్లో ఉండు, నువ్వు ఒక ఇంట్లో ఉండు. దీనికి మళ్ళీ జాతకం ఎందుకమ్మా? ఏమైనా మీరు పరిష్కారం చెప్తారు. సరే సరే, మీకు పిల్లలు పుట్టకూడదు అంటే మీరు ఒక అబద్ధం చెప్పాలి. సుమారు ఏంటి ఇంత అందంగా ఉన్నారు ఈ రోజు? బాబు హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు, ఇట్రా. జాతకం చూడడానికి. నువ్వు నా జాతకం చూడనక్కర్లేదు, నా జాతకం గురించి నాకు బాగా తెలుసు. నా జాతకం ప్రకారం ఇక్కడ ఉన్న 10 మంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తున్నారు నాతోటి. తగులుతుంది. ఇది స్కిట్, ఇది స్కిట్. నిజంగా మనసులోకి తీసుకున్నావు. ఇది స్కిట్ లో భాగం. రాజీ వచ్చినప్పుడు ఇలాంటి స్కిట్లు ఇస్తూ ఉండండి, చాలా బాగుంది. మీకు 9,70,000 వచ్చింది. మరి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? లేదా ముగ్గురు రావచ్చు. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అమ్మమ్మ తాతయ్య అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సమ్మర్ హాలిడే. సమ్మర్ హాలిడేస్. ఓకే, వేసవి సెలవులు. ఫుడ్. ఫుడ్. పిండి వంటలు. నంబర్ 12. పెంకుటిల్లు. పెంకుటిల్లు లేదు మా దగ్గర. చిన్నప్పుడు. ఓకే, బాల్యం. నంబర్ 7 రైట్. కథలు. కథలు. కథలు చెప్పడము రైట్ ఆన్సర్. నంబర్ 3 పాకెట్ మనీ. పాకెట్ మనీ. ఓ డబ్బులు. డబ్బులు. ఓకే రైట్. బట్టలు. పండగలు. పండగలు రైట్. 15. ఊరు. ఊరు. పొలాలు. ఊరు పొలాలు. 11. రిలేటివ్స్. బంధువులు. 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 పాత సినిమాలు. పాత సినిమాలు. టీవీ. టీవీ. టీవీ లేదు. పూజలు. రైట్ ఆన్సర్. గిఫ్ట్స్. గిఫ్ట్స్ రైట్. 2 4 6 7 8 870 890 9,70,000. మీరు చెప్పని సమాధానాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుముద్దలు తినిపించడం, సంప్రదాయాలు, ఫంక్షన్స్, ప్రేమ ఆప్యాయతలు. ప్రేమ నేను చెప్పానమ్మా, మేము కూడా అన్ని చెప్పాం. అలాగైతే న్యాయం చేయాలి. మీకేం వినిపించింది అదే, అంతే. మీ ఆట అయిపోయింది, మీరు అటు వెళ్ళండి. ఓకే, నంబర్ 9 సలహాలు, సూచనలు, తీర్థయాత్రలు. సో మీకు టోటలీ 9,70,000, వీళ్ళకి కూడా 9,70,000. అలాగే దీంతో పాటు మీకు కూడా ఒక టాస్క్ ఉంది. మీకుందంటే వాళ్ళకు కూడా ఉన్నట్టే. టాస్క్ ఏంటంటే, మనందరం ఈ జన్మలో ఏంటి అనేది మనందరికీ తెలుసు. అంతకు ముందు జన్మలో ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. మా దగ్గర ఒక కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే మేము పూర్వ జన్మలో మీరు ఏంటి అనేది కనిపెట్టగలుగుతున్నాం. ఇట్ ఇస్ ద AI. వర్ష కమ్. మీరు కాయగూరలు అమ్ముకునేవాళ్ళు, అందుకే నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. నిజంగా మీరు ఒక్కసారి గనక కళ్ళు మూసుకోండి, మీరు అప్పట్లో ఎలా అమ్మేవాళ్ళో కూడా మీరు ఇప్పుడు చేయగలుగుతారు. మీరు పూర్వ జన్మలోకి వెళ్తున్నారు.
ఇదిగోండి బీరకాయ బీరకాయ దొండకాయ దొండకాయ. ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చే ప్రైజ్ మనీ. బీరకాయ దొండకాయ. అసలు ఇప్పటి వరకు మనము కాయగూరలు ఆర్గానిక్ అని విన్నాం కానీ సెల్లర్ ఆర్గానిక్ అసలు. సో పూర్వజన్మలో నువ్వేంటనే తెలిసిపోయింది కదా. నెక్స్ట్ రాబోయేటువంటి జన్మలో ఏంటో కూడా మనకు తెలిసిపోతుంది. మీకు తెలుసుకోవాలి లేదు కాబట్టి మేము వేయట్లేదు. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఆ కాయగూరలు మీకే. మేఘ రండి. పూర్వజన్మలో మేఘ ఏంటి అనేది ఒక్కసారి ఏఐ తల్లి. మేఘా యు వేర్ అ కండక్టర్. yes very strict. పూర్వజన్మలో మీకు ఒకళ్ళు డబ్బులు కట్టకుండానే బస్ ట్రావెల్ చేశారు, గుర్తుంది. రమణ భార్గవ. అదిగోమ్మా అందుకే దాని రెట్టింపు తీసుకొచ్చా. సో మీకు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అంతా. మీరు పూర్వజన్మలోకి వెళ్తున్నారు అండ్ ఇప్పుడు మీరు కండక్టర్ అయిపోతున్నారు. కళ్ళు తెరవండి. టికెట్స్ టికెట్స్ టికెట్స్. మేడం సుమా అడ్డాకో టికెట్. ఇది లేడీస్ బస్, మీరెందుకు ఎక్కారు? ఈ అబ్బాయి ఎప్పుడు ఎక్కుతుంటాడండి, రోజు నాకు సైడ్ కొడుతుంటాడు. కాదమ్మా, మేము పోలీస్ ఆఫీసర్లు. మీరు పోలీస్ ఆఫీసర్లు అన్న దానికి ప్రూఫ్ ఏంటి? అంటే ఈ రోజు డ్రెస్ వేసుకురాలేదు కాబట్టి నీకు తెలియదు. డ్రెస్ కదా వేసుకున్నారు. మఫ్టీలో ఉన్నాను. సరే సరే అదొకటి ఇచ్చేస్తే. ఇది పోలీస్ ని డబ్బులు అడుగుతున్నారా మీరు? థ్యాంక్ యూ. రమణ భార్గవ్ గారు రండి. హే తల్లి, రమణ భార్గవ్ గారు పూర్వజన్మలో ఏంటో. పొదిగేది. మీ పూర్వజన్మ మొత్తం గుర్తొచ్చేసింది. మీ భాష మారిపోయింది, మీ యవ్వారం మారిపోయింది. మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు, మీ ఎదురుగా ఆవు ఉంది. నిన్నేంటి పాలల్లో నీళ్లు కలిపావు? లేదండి. ఏంటి లేదండి? లీటర్ పాలు ఇవ్వమని చెప్తే అందులో 1/2 లీటర్ కూడా లేదు తెలుసా పాలు. ఏంటి ఆలోచిస్తున్నావు పాలబ్బాయి? 1/2 లీటర్ ఎలా వచ్చా? సరే శుభ్రం చేయి ఆవుని సరిగ్గా, లేకపోతే పాలు కూడా జిడ్డు జిడ్డుగా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఎవరి గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మిస్టర్ రాజీవ్ కనకాల పూర్వజన్మలో ఏంటో నాకు తెలుసుకోవాలనుంది. ఏఐ తల్లి, ఏఐ తల్లి, మిస్టర్ రాజీవ్ కనకాల పూర్వజన్మలో ఏంటి అనేది ఒక్కసారి చూపించు. ఈయనెవడు బానే ఉన్నాడే. అంటే నువ్వు అప్పట్లో బైక్ నడిపేవాడివా? ఉంటుంది. నువ్వు పూర్వజన్మలో నిజమైనటువంటి రైడర్ అయితే ఇప్పుడు ఇది నడిపి చూపించు. నాకు వెనక రైడర్ లేకపోతే కుదరదు. ఆ స్పీడ్ బ్రేకర్లు వాటి మీద గట్టిగా తొక్కకు. బాగుందమ్మా, నీకు బైక్ ఉండే పూర్వజన్మే బాగున్నట్టుంది. అటు వెళ్ళిపోదాం పద. బైక్ నచ్చిందా ఏంటి? ఇంటికి పట్టుకెళ్తావా? ఇప్పుడు ఈవిడ ఇంతమందిది పూర్వజన్మ అడిగింది కదా, ఇప్పుడు నేను ఈవిడ పూర్వజన్మ ఏంటో మనం తెలుసుకుందాం. జై జనని. నాకు అర్థమైపోయిందమ్మా నా బతికేంటో. ఏ వంజరం, కొర్రమీనే, రొయ్యలే, పిత్తపరిగలే. పిత్తపరిగలు తీయండి. ఇవి చేపలు కదండి. ఇవి మఫ్టీలో ఉన్నాయి. అవును, ఎవరు బాబు నువ్వు? పక్క వాటలో చేపలు అమ్ముతున్నావా? మిమ్మల్ని అడిగింది పిత్తపరిగలు, మీరు చేపలు తీసుకొచ్చి ఇది పిత్తపరిగలు అని అమ్మేస్తే ఎలా? నాకు అమ్మాలని లేదు, వెళ్ళిపో. ఏ వంజరం, కొర్రమీనే, రొయ్యలే, పిత్తపరిగలే. నాకు చేపలు అమ్మే వాళ్ళంటే చాలా ఇష్టం. ఈ పనుల్లో కనిపించలేదు. ఏంటో నా అందం అలాంటిది అసలు. చేపలు అమ్మితే చేపల వాసనే వస్తుంది. సరే అమ్ముకో, కంటిన్యూ. ఓకే, మనం రెండో రౌండ్ లోకి వెళ్తున్నాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్ అండ్ మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూ ఇస్తాము. మీరు ఫస్ట్ క్లూకి కనుక బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే 1,00,000 వస్తుంది.
లేదంటే 1,00,000 పోతుంది. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు. అలాగే ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పలేదంటే మేము సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి వాల్యూ కొంచెం తగ్గించేస్తాం. 75,000. థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఈ రౌండ్ లో ఏంటంటే మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్తే మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. రెడీ, మొదలు పెడదామా? ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. 10 సెకండ్లు మాత్రమే. అక్కడ కాలేజ్ ఏదో ఉంది, సిబిఐటి కాలేజ్. జెర్రీ టీం చెప్పండి. హ్యాపీ డేస్ ఎలా చెప్పగలుగుతున్నారు? సిబిఐటి. సరే, 1 lakh కి లాక్ చేసాము. ఇంకెవరు ఆన్సర్ చెప్పడానికి లేదు, కానీ మీరు నెక్స్ట్ క్లూ చూడొచ్చు. నెక్స్ట్ క్లూ హ్యాపీ డేస్. ఎందుకు? టైసన్ అది లిక్విడ్ తయారు చేస్తారండి. తన లవర్ ఫోటో వస్తుంది. ఓకే, క్లూ నంబర్ 3, కాలేజ్ క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ గురించి క్రికెట్ మ్యాచ్ ఏదో జరుగుతుంది అనుకుంటాను. చెప్పండి చెప్పండి. అయినా మీరు చాలా గ్రేట్ అండి, ఒక జీవితకాలం తర్వాత బజర్ నొక్కారు. ఓకే, లాస్ట్ క్లూ, శేఖర్ కమ్ముల గారు. సినిమా పేరేంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పోయిరా 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 మావా. కంగ్రాచులేషన్స్, మీరు 1 lakh గెలిచారు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సామెత కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గంగిగోవు పాలు గరిడైనా చాలు. సరే, ఇది లాక్ చేస్తున్నామండి. మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఏంటో కోసిగాడిది వచ్చి ఆవు గట్టి మేస్తుంది కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టు. రెండోసారి చెప్పారుగా. ఇది కరెక్ట్. మీరు గంగిగోపాల్ లాక్ చేసేసాం, మళ్ళీ మార్చడానికి లేదు. ఓకే, థర్డ్ క్లూ. ఓకే, దూడ కూడా వచ్చింది. 4వ క్లూ, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. కాదు, అదే కరెక్ట్. రెండోది కరెక్ట్ అమ్మా. మీరు ఫస్ట్ ఇది లాక్ చేసేసారు 10 సెకండ్ల లోపల, కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇది 1,00,000 రూపాయలు ఇవ్వండి. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు అండ్ అలాగే ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్పారు. రెండింటికి కూడా ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. సో ర్యాపిడ్ ఫైర్ మొదలు పెట్టబోతున్నాము. కానీ దానికన్నా ముందు రూల్స్ ఏంటంటే, మేము ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాం. మీరు ఒకవేళ సమాధానం చెప్పకూడదు అనుకుంటే కరెక్ట్ గా ఈ డైరెక్ట్ గోల్ అనే దగ్గర పడాలన్నమాట, లేదంటే ఆన్సర్ చెప్పాల్సింది. ఓకే, సో వి విల్ స్టార్ట్ విత్ ప్రేమ్ సాగర్ గారు. రండి. నాకు నా జీవితంలో చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చింది ఇదే. ఏ సీరియల్లు, బి సినిమాలు. మంచిదైంది, అక్కడి నుంచి మేఘలకు తప్పుకుంది. సో ఏంటండి? సీరియల్స్. నాకు సీరియల్సే గొప్ప గౌరవాన్ని ఇచ్చాయి, మరి సినిమాలో? నేను ఇది లేకుండా ఉండలేను. ఏ నాటకాలు, బి మా ఆవిడ నాగేశ్వరి. చెప్పండి, నాటకాలా మీ ఆవిడ? నాటకాలే. నేను మా ఆవిడ లేకుండానైనా ఉండగలుగుతాను, కానీ నాటకాలు లేకుండా ఉండలేను అని చెప్పినటువంటి ప్రేమ్ సాగర్ గారు. దీనికి నాగేశ్వరి గారి స్పందన ఒకసారి తెలుసుకుందాం. హలో, ఇంటికి సారీ చెప్తాగా. ఇప్పుడే చెప్పేసేయండి, బెటర్. సారీ, కానీ నాటకాలు వేస్తాను. నాగేశ్వరి గారు, మీరు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి, ఆయన మీ దగ్గర వేసేది కూడా నాటకాలే. ప్రశాంత్ గారు, కానిస్టేబుల్ కనకంలో ఈమె నటన నన్ను ఆశ్చర్యపరిచింది. ఏ వర్ష బొల్లమ్మ, బి మేఘలేఖ. అయ్యా గొర్రె చచ్చే.
ఇప్పుడు చెప్పాలి, వెనకాల కూడా డాట్స్ ఉన్నాయా మీ చేతుల్లో? ఈవిడ గొంతు సవరిస్తోంది, జాగ్రత్త. ఓకే వర్ష గారు. వర్షానే చెప్పారు. మేఘా I'll talk to him later. రమణ భార్గవ్ గారు. ఈ వెబ్ సిరీస్ లో నటించడం నా అదృష్టం. ఏ ఎయిర్, బి కానిస్టేబుల్ కనకం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇందాక ప్రశాంత్ పరిస్థితి, ఇప్పుడు మీ పరిస్థితి అంతే. నేను ఆయన ఫోన్ చేస్తాను డైరెక్టర్ గారికి, ఈయనకే చెప్తా, పక్కనే ఉన్నాడు ఈయన. వెనకాల పొడవకండి. చెప్పండి. చూసారా అదృష్టం ఎంతలో ఉందో నాకు. అవును, త్రుటిలో మిస్ అయిన ప్రమాదం. ఎయిర్ సిరీస్ ఈటీవీలో వచ్చి సక్సెస్ అయిన సందర్భంగా దానినే ప్రస్తావించి కానిస్టేబుల్ కనకం ప్రమోషన్స్ కి చెప్పనటువంటి రమణ భార్గవ. మీరు రిలీజ్ అయిన రెండిట్లో అడగాలి, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదమ్మా. ప్రశాంత్ చాలా ఫీల్ అవుతున్నారు, కంటతడి కూడా పెట్టుకున్నారు. ఒక మదర్ కి కడుపులు ఉన్నప్పుడు బిడ్డ మీద ప్రేమ ఉంటది కదా, ఈవిడ కడుపు అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి పక్కన నటించినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ కానిస్టేబుల్ కనకంలో రాజీవ్ కనకాలతో, బి మోగ్లీ సినిమాలో రోషన్ కనకాలతో. నా మీద పడతారేంటి? ఇప్పుడు వెళ్ళి షూటింగ్కి వెళ్ళాలి. అదే నేను ఫోన్ చేస్తా. మీరు వేసేయండి. ఇప్పుడు రాజీవ్ కనకాల, రోషన్ కనకాల. రాజీవ్ కనకాల గారితో చేయడం చూస్తాడులేండి వాడి ప్రోగ్రామ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. Your time starts now. నేను చెప్తా. వాళ్ళు బజర్ నొక్కేశారు. టామ్ వాళ్ళు చెప్పండి. గుడివాడ గుంటడు యమ ఉంటాడు. 50-50 పంచుకుందాం అంటే చెప్తా. లేదు, 50-50 పంచుకోవడాలు లేవు. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను. ఓకే, అదేనా? ఈ రెండు పాటల్లో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి మీరు. గుడివాడ వెళ్ళాము, గుంటూరు. ఓకే, గుడివాడ వెళ్ళాము, గుంటూరు వెళ్ళాము. రైట్ ఆన్సర్ చూసే ముందు నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాం. గుంటూరు జంక్షన్. మూడో క్లూ ఏలూరు. అంతేనా? నాలుగో క్లూ నెల్లూరు. వెళ్ళాం సేమ్. ఓకే, ఇది రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. గుడివాడ ఎల్లాను, గుంటూరు పోయాను. గుడివాడ ఎల్లాను, గుంటూరు పోయాను. ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో. మరి ర్యాపిడ్ ఫైర్ ఉంది కాబట్టి ర్యాపిడ్ ఫైర్ మొదలు పెట్టేద్దాం. మేఘలేఖ రామ్మ. ఈసారి ఈ హీరో పక్కన బ్లాక్ బస్టర్ మూవీలో నటించాలని ఉంది. ఏ విశ్వక్సేన్, బి సోహెల్. విశ్వక్సేనా, సోహేలా? నా సినిమాలో ఫస్ట్ హీరో ఒకరికి, సెకండ్ హీరో ఒకరికి. ఫస్ట్ హీరో ఎవరు? లవ్ స్టోరీ అనుకోండి. విశ్వక్ తోటి. చాలు, ఇది చాలు మాకు. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ లో వీళ్ళ పాత్ర వేరే వాళ్ళు చేసుంటే బెటర్ గా ఉండేది. ఏ వర్ష బొల్లమ్మ, బి రాజీవ్ కనకాల. వర్ష క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుంది. వా, బయట పడింది మొత్తానికి. థ్యాంక్ యూ మిస్టర్ రాజీవ్ కనకాల గారు. రండి. నీ యోగక్షేమాలన్నీ ఈ వ్యక్తి చూస్తూ ఉంటారు. ఏ నా కొడుకు రోషన్, బి నా కూతురు మనస్విని. నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే అని డిసైడ్ అయ్యావు. చెప్పు. ఎందుకు చెప్తాను, నేను వేసాను. అది మనకి పెళ్ళై 25 years అయిందండి. ఇన్ని మోసాలు చేశాను నన్ను. కొంత బెటర్ రోషనే. మనస్ చూసావా, నాన్న నీ గురించి చెప్పట్లేదు. విన్నావా నువ్వు? ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోమ్మా. ఒకేసారి షూటింగ్ స్టార్ట్ అయితే ఒక సినిమా ఆగిపోవాల్సి వస్తే నేను ఖచ్చితంగా ఈ సినిమా ఆగిపోతా. ఏ జూనియర్ ఎన్టీఆర్ గారితో, బి రాజమౌళి గారి డైరెక్షన్ లో. ఇదేం పైశాచిక ఆనందం అండి.
సార్ పగవాడికి కూడా వద్దు సార్ ఇలాంటి. పగవాడికి వద్దు పాపం, మొగుడికి అసలే వద్దు. సరే చెప్పు. తారక్ చేసేస్తే ఎలాగో జక్కన 4-5 ఏళ్ళు పడుతుంది కదా సినిమా తీయాలంటే అంతేగా, కాబట్టి ముందు తారక్ది చేస్తాం. ఓకే, మేము ఇది ఒక్క లాస్ట్ బిట్ మాత్రమే ఉంచుతాము, బిగినింగ్ అంతా ఎడిటింగ్ లో లేపేస్తాము. సుమ ఒప్పుకుంటే ఈ ఇద్దరిలో ఒకరితో కాఫీకి వెళ్లాలని ఉంది. ఏ వర్ష బొల్లమ్మ, బి మేఘలేఖ. వర్ష బొల్లమ్మతో వెళ్తాను. నేను ఊరికే అడిగా, అసలు అక్కడ క్వశ్చనే లేదు. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదో. అమ్మా వర్ష రామ్మా. ఈ రెండిట్లో ఒకటి మానేయమంటే ఇది నేను మానేస్తా. ఏ సినిమా, బి క్రికెట్. వేసేస్తే చెప్పక్కర్లేదు. చెప్పండి మీరేం మానేస్తారు? నేను క్రికెట్ మానేస్తా. నేను క్రికెట్ మానేస్తాను అని చెప్పినటువంటి వర్ష అసలు ఎప్పుడు మొదలు పెట్టావు అని అడిగిన నెటిజన్స్. నాకు ఎక్కువ డబ్బు ఇక్కడి నుండే వస్తుంది. ఏ మూవీస్, బి ఇన్స్టాగ్రామ్ రీల్స్. మూవీస్. నాకు ప్రస్తుతానికైతే మూవీస్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. తస్కరించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విద్య. మనకుండేటువంటి 64 కళల్లో ఇది కూడా ఒక అందమైనటువంటి కళ. ఇది అంతరించిపోతుందేమో అని చెప్పి ఈ రోజు నేను మీ అందరికి తస్కరించుట ఎలాగా అనేది నేర్పించబోతున్నాను. ముందుగా ఒకతన్ని ప్రవేశపెడుతున్నాను. రా బాబు రా. దొంగ ఎలా ఉండకూడదో నేను చూపించడానికని ఇతన్ని పిలిపించాను. సరే, ఇప్పటి వరకు ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పు. నిన్న మార్నింగ్ ఏమో మన పక్కింట్లోని బాత్రూమ్ లో పెనల్ డబ్బా దొంగలించాను. అంతకు మందేమో సినిమా హాల్లో ఎగ్ బఫ్. ఇదే నేను చెప్పింది, ఇలా ఉండకూడదు, చాలా చీప్ దొంగ. మొన్న నా బాత్రూమ్ లో ఉండేటువంటి షాంపూ దొంగతనం చేసింది నువ్వేనారా? అంటే మా ఆవిడకి షాంపూ లేకపోతే తీసుకెళ్ళి. ఓకే, మేము ఇప్పుడు ఈ రౌండ్ లో ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాం. క్వశ్చన్స్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. వాటిలో నుంచి టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ ఆట. సో ఈ 4గిట్లో మీరు ఏదైతే టాప్ ఆన్సర్ అనుకుంటున్నారో బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. సో మీరు ఏ ఆన్సర్ మీద అయితే అనుకుంటున్నారో దాని మీద మీరు అమౌంట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి, రాంగ్ అయితే పోతాయి. ఒక టీం వాళ్ళు బజర్ నొక్కిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే, రెడీ? ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి విషయాల్లో స్నేహితుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి? ఏ డబ్బుల విషయంలో, బి అమ్మాయిల విషయంలో, సి మందు విషయంలో, డి వస్తువుల విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి విషయాల్లో స్నేహితుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి? డబ్బుల విషయంలో, అమ్మాయిల విషయంలో. కింద చేయి ప్రశాంత్ గారిది ఉంది కాబట్టి పై చేయి మీదైనా సరే బజర్ వాళ్ళు నొక్కారు. అమ్మాయిల విషయంలో బి. మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 10,70,000, మీ దగ్గర 9,70,000. 6 lakhs పెట్టండి. 6 lakhs పెట్టండి సార్, ఏం కాదు. 2 lakhs. వాళ్ళకే ఒక ఐడియా లేదు, అండర్స్టాండింగ్ లేదు. మేడం 3 lakhs. 3 lakhs. ఇది రైటా రాంగా? వాళ్ళ ఆన్సర్ తప్పని నేను 3 లక్షలు. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తుబాల. ఏ దబిడి 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 నా చెంప మోకి. తీసుకొచ్చామండి డబ్బులు. ఓకే, అది తీసుకోండి. మీ డబ్బులు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మీరు చోరకలు నేర్చుకోవాలనుకుంటున్నారా? రండి నేర్పిస్తా. డబ్బులు కూడా కట్టారు, రారేంటి క్లాస్ కి రెగ్యులర్ గా? ఏం చేయాలంటే ఒక అమ్మాయి మనసు దొంగిలించాలి. ఆ అమ్మాయి ఉండేది అదిగో ఆ ఇంట్లో. ఎలా వెళ్తారు? వెళ్ళండి. హలో హలో హలో, అలా వెళ్తే వెళ్ళిపోతారు. మీరు దొంగగా వెళ్ళాలి. రే చూపించరా ఎలా వెళ్ళాలో. అలా అసలు వెళ్ళకూడదండి. వాడు బాత్రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళాడు.
ఒకసారి మీరు చూపించరా ట్రైనింగ్ ఆచి తూచి అడుగు వేస్తూ వెళ్ళాలి మీరు మెల్లిగా. ఎవడైనా చూస్తున్నాడా మనల్ని? జేవు దొంగలు అందరిలోనూ జాతి రత్నం కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆని ముత్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? కాలింగ్ బెల్ కొడు, కాలింగ్ బెల్ కొడు. కాలింగ్ బెల్ ఎవడైనా కొడతాడా? మనం చేస్తుంది ఏంటి? తస్కరించుట. కాబట్టి వెనకాల దొడ్డిదారి నుంచి వెళ్ళాలి. ఓకే, వెళ్ళండి, వెనకాల దొడ్డిదారి నుంచి వెళ్ళండి. ఇప్పుడేం చేస్తారు? వచ్చారు మేడం, ఇక్కడ ఆవకాయ కనపడుతుంది, కొంచెం అన్నం వేసుకుని తినేమంటారా? తినండి, ఆ తర్వాత అక్కడ అంట్లుదామండి. మనం వచ్చిన పని ఏంటయ్యా అసలు? అది కూడా దొంగతనం. ఇది దొంగతనం కాదు, మనం అమ్మాయి మనసు దొంగిలించాలి. అదిగో అక్కడ ఉంది అమ్మాయి. ఈ రోజు క్లాస్ అంతవరకే. రండి. సెకండ్ క్వశ్చన్. మనకి ఎక్కువగా కొత్త ఫ్రెండ్స్ ఎలాంటి చోట పరిచయం అవుతారు? ఏ బారు లేదా పబ్స్, బి ప్రయాణాలు, సి స్కూలు లేదా కాలేజు, డి హాస్టల్స్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి ఎక్కువగా కొత్త ఫ్రెండ్స్ ఎలాంటి చోట పరిచయం అవుతారు? బారు లేదా పబ్స్, ప్రయాణాలు. ఇటు చూడండి, ఇటు చూడండి. మీరిద్దరూ సమానంగా ఒకటేసారి బజర్ మోగించడం వల్ల మేము ఒక చిన్న టగ్ ఆఫ్ వార్ లాంటిది పెడుతున్నాము. అయితే దీనికి వర్షా బొల్లమ్మ కిక్ బాక్సింగ్ తో మన రమణ భార్గవ్ గారిని ఓడిస్తారా లేదా చూద్దాం. రండి. సార్ ఒక దెబ్బ ఎంచుకోండి. హలో సార్, గుర్తుంచుకోండి, పర్లే. ఆవిడకి వెళ్ళిపోయానమ్మా, నేను ఓడిపోయాను. ఓడిపోయారు. ఓకే, అయితే టీమ్ టామ్ మీ ఆన్సర్ ఏంటి? స్కూల్ కాలేజ్. ఓకే, 5 lakhs. ఓకే, $5 lakhs పెట్టారు వీళ్ళు. స్కూల్ లేదా కాలేజ్ అనే ఆన్సర్ మీద. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? అప్పు తీసుకుని మరి పంది వేస్తున్నాను, 3 పెట్టానమ్మా, అది రాంగ్ ఆన్సర్. ఇందాక 3 కదా పెట్టారు. నాది పోయిందమ్మా, ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నా. అచ్చా, మీరు పంచుకున్నారా? చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ప్రయాణాల్లో ఎలా అవుతారు? ఇదిగో అవన్నీ అనవసరం అండి, మేము నెగ్గా మీరు ఓడిపోయారు. అవన్నీ ఎందుకు లాజిక్ అడుగుతారు ఏంటండి? సుమ్మగారి దగ్గరికి వచ్చి అలా ఇవ్వకూడదు. ఒక ఇవ్వకూడదు. ఇందాక నెగ్గినప్పుడు మీరు అడిగారా? అది స్నేహితులు అవ్వరు, మేబీ అక్వైంటెన్స్ ఆర్ అంతే. అప్పుడు హాయ్ బాయ్ అంతే. సరే, ఇక్కడ పని చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు గనక ప్రయాణాలు అని గనక అంటే మేము ఇచ్చేస్తాం. మీకు ప్రయాణాల్లో అయ్యారా? ఏ ఊరు ప్రయాణం చేస్తానమ్మా? ఓకే బాబు, రామ్మా. నెక్స్ట్ చోరకళ గురించి నీకే నేర్పించబోతున్నాను. ఒక అమ్మాయి బస్ స్టాప్ లో నించొనుంది. ఆ అమ్మాయి తలలో ఉండేటువంటి పువ్వుని దొంగిలించాలి. హలో, హాయ్ అంకుల్, బాగున్నారా? ఏమ్మా ఎలా ఉన్నావు? ఇంటి దగ్గర నాన్నగారు బాగున్నారా? మీ ఫ్రెండే కదా, మీ ఫ్రెండే కదా. ఏంటమ్మా బస్ స్టాప్ లో ఏం చేస్తున్నావు? ఇక్కడ ఊడుస్తుంటానండి. ఊడుస్తుంటావా? ఇదే ఇంతే, ఈ లంగా ఇలా వేసుకొని వచ్చి ఇలా అంటాను. అదే. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా 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 రామ్మా. సరే, ఏంటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు? వీళ్ళు నిన్నైతే చాలా చదివారు, ఈ రోజు ఏం చదివారో తెలియదు. ఏం చదివారే మీరు? మర్చిపోయారా? అమ్మ నా తల్లిలో పువ్వు, మా నాన్నగారు కొట్టేస్తారే నన్ను. అంకుల్ దగ్గర ఉంది, అంకుల్ దగ్గర ఉంది. అంకుల్ నన్ను అన్నావా? ఏ సోయల్కి ఫోన్ చేయండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్యాభర్తలకి ఎలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాము అని అనిపిస్తుంది? ఏ అప్పులు పెరిగిపోయినప్పుడు, బి గొడవలు ఎక్కువైనప్పుడు, సి ప్రతిదానికి అనుమానిస్తున్నప్పుడు, డి ముద్దు ముచ్చట్లు లేనప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తలకి ఎలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాము అని అనిపిస్తుంది? అప్పులు పెరిగిపోయినప్పుడు, గొడవలు ఎక్కువైనప్పుడు. అదేంటి రానేలేదు మీరు? నేను వీక్ మేడం, అందులో 2 lakhs పెట్టండి. నా మాట 2 lakhs ఏంటి సరిపోతుంది? 3 పెట్టండి. 3 పెట్టండి. 3 పెట్టండి. 3 lakhs. 3 lakhs ఏ ఆన్సర్ మీద? సిసి ప్రతిదానికి అనుమానిస్తున్నప్పుడు.
అది రైట్ అని నాది 3 లక్షలు. ప్రతిదానికి అనుమానిస్తున్నప్పుడు ఆప్షన్ సి రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. మీకు డబ్బులు వచ్చాయి, అలాగే మీకు కూడా డబ్బులు వచ్చాయి. డబ్బులంతా ఇంకా మీవి కాదు. ఎందుకంటే లాస్ట్ రౌండ్ లో డబ్బులు తారుమార్ తక్కర్మార్ అవ్వబోతూ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు తస్కరించుకోబోతున్నారు. మన లాస్ట్ రౌండ్ తారుమార్ తక్కర్మార్. ఓకే, టీమ్ టామ్ టీమ్ జెర్రీలో టీమ్ టామ్ లీడ్ లో ఉన్నారు 17,70,000 తో. టీమ్ జెర్రీ వాళ్ళు 12,70,000 తో ఉన్నారు. ఈ రౌండ్ లో తారుమార్ తక్కర్మార్ అయిపోతుంది. అంటే ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి మేము కొన్ని టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. అదే టాపిక్ రిలేటెడ్ గా టీమ్ జెర్రీ కూడా ఆడాల్సి ఉంటుంది. ఇవన్నీ స్క్రీన్ మీద పిక్చర్స్ గా వస్తాయి. ఆన్సర్లు మీరు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు చెప్తారు. మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్లు. ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అంటే 5 సెకండ్ల లోపల మీరు ఎన్ని సమాధానాలైనా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. రైట్ ఆన్సర్ వినలేదనుకోండి, అక్కడతో మీరు ఓడిపోయినట్టు, ఇంకో టీం విన్ అయిపోయినట్టు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మన టామ్ టీం మీకు టాపిక్స్ ఏంటంటే సబ్జెక్ట్, పచ్చళ్ళు, కట్టడాలు, స్పోర్ట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, సినిమా. మనకి సేఫ్ ఎప్పుడు సినిమా అన్ని తరాలు. ఓకే ఓకే, సినిమా అన్ని తరాల హీరోయిన్ల ఫోటోలు వేస్తాము, వారి పేర్లు చెప్పాలి. అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది. రెడీ, మీతోనే మొదలు పెడుతున్నాము. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సౌందర్య రైట్. అనుష్క గారు రైట్. కాజల్ రైట్. సమంత రైట్. రష్మిక మందన రైట్. తమన్నా రైట్. రకుల్ప్రీత్ సింగ్ రైట్. శ్రేయ రైట్. త్రిష రైట్. పూజా హెగ్ రైట్. కీర్తి సురేష్ రైట్. సావిత్రి గారు రైట్. శ్రీలీల రైట్. ఇలియానా రైట్. జెనీలియా రైట్. జయసుధ గారు రైట్. నగ్మా రైట్. జయప్రద గారు రైట్. శ్రీదేవి గారు రైట్. కన్నాంబ గారు రైట్. భానుప్రియ గారు రైట్. షావుకర్ జానక్ గారు రైట్. ఆర్తి అగర్వాల్ ఆర్తి అగర్వాల్ రైట్. కియారా అద్వానీ రైట్. అసిన్ రైట్. రిచా రైట్. రిచా. ఓయ్ సుమా భట్టాచార్య తెలుగులో చేసింది ఆవిడ. అలా మిస్టర్ రాజీవ్ కనకాల గారు, మీరు బెదిరించి లాభం లేదు. మీ చేతిలో ఉండేటువంటి డబ్బులు దయచేసి రమణ భార్గవ్ గారు వాళ్ళ టీం కి, మేఘా వాళ్ళ టీం కి ఇచ్చేయండి. జెర్రీ టీం విన్నో. నాకు చేతులు సరిపోవట్లేదు బాబోయ్ ఈ వేళ. మీకు 10,000 రూపీస్ క్యాష్ ప్రైస్ కూడా. సో వాచ్ కానిస్టేబుల్ కనకం ఆన్ ఈటీవీ విన్. మళ్ళీ కలుద్దాము సుమా అడ్డాలో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.